బీఆర్ఎస్ స్వరాష్ట్ర ప్రయోజనాల కోసం ఏర్పడిన పార్టీ కాబట్టి మన గొంతుకగా మనం మాత్రమే అంత గట్టిగా మాట్లాడగలం. అదే జాతీయ పార్టీలు అయినటువంటి కేంద్రంలో కొత్తగా వచ్చిన పార్టీ కాదు బీజేపీ. గత 10 ఏళ్ల నుంచి కూడా తెలంగాణకు అన్యాయం చేస్తూనే వస్తుంది. కాబట్టి వాళ్ళ అభ్యర్థి అయినా కాంగ్రెస్ అయినా కూడా వాళ్ళు ఏది కూడా వాళ్ళ అధినాయకుల ప్రకారం నడుచుకుంటారు. వాళ్ళకి వేరే ప్రయోజనాలు ఉంటాయి. కానీ బీఆర్ఎస్ నాయకుడైనటువంటి కేసీఆర్ గారికి వేరే ప్రయోజనాలు లేవు. ఆయన కేవలం రాష్ట్రం కోసమే పోరాడిండు. రాష్ట్రంలో ప్రతి అణువు ఆయన తెలిసింది. బీఆర్ఎస్ స్వరాష్ట్ర ప్రయోజనాల కోసం ఏర్పడిన పార్టీ కాబట్టి మన గొంతుకగా మనం మాత్రమే అంత గట్టిగా మాట్లాడగలం. అదే జాతీయ పార్టీలు అయినటువంటి కేంద్రంలో కొత్తగా వచ్చిన పార్టీ కాదు బీజేపీ. గత 10 ఏళ్ల నుంచి కూడా తెలంగాణకు అన్యాయం చేస్తూనే వస్తుంది. కాబట్టి వాళ్ళ అభ్యర్థి అయినా కాంగ్రెస్ అయినా కూడా వాళ్ళు ఏది కూడా వాళ్ళ అధినాయకుల ప్రకారం నడుచుకుంటారు. వాళ్ళకి వేరే ప్రయోజనాలు ఉంటాయి. కానీ బీఆర్ఎస్ నాయకుడైనటువంటి కేసీఆర్ గారికి వేరే ప్రయోజనాలు లేవు. ఆయన కేవలం రాష్ట్రం కోసమే పోరాడిండు. రాష్ట్రంలో ప్రతి అణువు ఆయన తెలిసింది.